హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్ అండి. అది కూడా మనకి సంక్రాంతి రాబోతుంది కాబట్టి చాలా ట్రెండీగా నడుస్తున్న పైతాని డిజైన్లో తెప్పించాను. ప్రీవియస్గా అయితే పైతాని బార్డర్లోనే పైనంతా బూటా డిజైన్ వచ్చింది కదా. ఈసారి మాత్రం కొంచెం యూనిక్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. డిజైన్ అయితే సూపర్గా వచ్చింది, చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. అది కూడా డిఫరెంట్ డిజైన్స్తో చేశానండి. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ వద్దు, డిజైన్ మేము ఆల్రెడీ మా దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కొన్ని మోడల్స్ కోసం కావాలనుకుంటే ఛానల్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డ్రెస్ డిజైన్స్ అనేది వీడియోకి చాలా యూనిక్గా డిజైన్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్కి చాలా యూనిక్గా ఏ దానికి అది మనకి రిపీట్ కాకుండా కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేస్తూనే ఉన్నాను. మీకు కావాలనుకుంటే డ్రెస్సెస్ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది ఐడియాస్ కోసం. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ అండి. ఇది మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, లెహెంగాస్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా న్యూ బర్న్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాంబినేషన్గా బ్లౌజెస్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇదైతే మనకి పైతాని డిజైన్లో వస్తుందండి. బార్డర్ అయితే చూడండి, మనకి ఇలా మొత్తం పీకాక్ థీమ్లో వస్తుందండి. బార్డర్ అంతా కూడా పైతాని డిజైన్లో, అది కూడా మనకి ఎల్లో, గ్రీన్, మెరూన్ కాంబినేషన్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో ఇలా కనిపించట్లేదు, కానీ మిగతా వాటిల్లో అన్నిటికి కూడా కామన్గా ఉంటుంది. అలాగే దీనికి ఎక్స్ట్రాగా మనకి బార్డర్ కూడా స్టిచ్ చేయించాను. ఇక్కడ మొత్తం కట్ వర్క్ బార్డర్ వస్తుంది. ఇది కూడా మ్యాట్ సీక్వెన్స్ కాబట్టి ఉండి లేనట్టుగా చాలా నీట్గా క్లాసీగా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో మనకి ఇది మ్యాంగో ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి బార్డర్ కూడా సేమ్ అదే కలర్లో అటాచ్ చేయించాం. అలాగే ఇది వచ్చేసి పైన అంతా కూడా లెహరియా డిజైన్ అండి. అది కూడా మీరు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత యూనిక్ అంటే, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఒక లైన్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది, ఇంకొక లైన్ వచ్చేసి జెరీ, అది కూడా మీకు లైన్స్ లాగా మీకు ఎల్లో కలర్ జెరీ సేమ్ ఉంటుంది కాబట్టి దీంట్లో క్లియర్గా తెలియట్లేదు, కానీ మీకు వేరే కలర్లో క్లియర్గా చూపిస్తాను. ఇదంతా జెరీ లైన్స్ లాగా ఇలా వస్తుందండి. ఇది కూడా లెహరియా డిజైన్ లాగానే వస్తుంది. కంప్లీట్ చాలా యూనిక్గా ఉంటుంది. మీకు ఒక లైన్ వచ్చేసి లైట్గా అనిపిస్తుంది, ఒక డార్క్గా అనిపిస్తుంది. చూడడానికి లుక్ అనేది అలా ఉంటుంది. మీకు వేరే కలర్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. మిడిల్లో మాత్రం మనకి అవుట్లైన్గా అంటే 2 కలర్స్కి 2 డిజైన్కి మిడిల్లో ఇలా మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుందండి. లైన్ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ అయితే వీవింగ్ ఇలా చూపిస్తున్నాను. మ్యాంగో కలర్ చాలా బాగుంటుంది. మ్యాంగో ఎల్లో కలర్ చాలా బాగుంది. ట్రెడిషనల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక మాత్రం సూపర్గా ఉంటుందండి. కలర్ బ్రైట్గా ఉంది. ట్రెడిషనల్గా ఫంక్షన్స్కి కానివ్వండి, మ్యారేజెస్కి కానివ్వండి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఏ సీజన్ అని లేకుండా ఎప్పుడైనా యూనిక్గానే ఉంటుంది. మనకి ఈ పైతాని డిజైన్ అనేది అంత బాగుంది. ఈ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి మిడిల్లో. ఈ పైతానీలో మొత్తం కూడా ఎల్లో, మెరూన్, గ్రీన్ కాంబినేషన్స్ అనేవి థ్రెడ్ వీవింగ్లో వస్తుంది. మిగతా కూడా జరీతో వస్తుంది. చాలా నీట్గా చాలా బాగుంది, క్లియర్గా ఉంది డిజైన్ అంతా కూడా. అలాగే దీనికి మ్యాచింగ్గా బ్లౌజ్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి మీనాకారి డిజైన్లో వస్తుందండి. బూటా డిజైన్ మొత్తం కూడా వీవింగే అండి, కంప్లీట్ వీవింగ్. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. చిన్న బూటా కూడా వీవింగే. ఇక్కడ మీకు ప్రింట్ ఏది కాదు, ఎందుకంటే కొన్ని ఫైల్ ప్రింట్తో వస్తున్నాయి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. కొన్ని డిజైన్స్ చూసి ప్రైస్ కంపేర్ చేయడం ఉంది కాబట్టి నేను వీవింగ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బూటీ చూడండి. బూటీకి మిడిల్లో కూడా ఎల్లో గ్రీన్ కాంబినేషన్తో ఇలా చిన్న బూటీ లాగా వస్తుంది. కంప్లీట్ మనకి చిన్న బూటీస్ వస్తాయి. గోల్డ్ కలర్తో మాత్రం ఇలా మనకి బిగ్ సైజ్లో బూటీస్ లాగా వచ్చి మీనాకారి డిజైన్లో సూపర్గా ఉందండి. మనకి మీనాకారిలో ఇన్నిసార్లు నేను లెహెంగా ఫ్యాబ్రిక్స్లో తీసుకొచ్చాను, కానీ ఇలా బూటీ డిజైన్లో ఈసారి స్పెషల్ అండి. అంటే బాగుంటుంది, దీని కాంబినేషన్గా సెట్ అవుతుంది అనేసి ఈ కాంబినేషన్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో కూడా మనకి ఎల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది. అలానే ఆడ్గా కాకుండా బూటా డిజైన్ అయితే మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి నేను ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్. మ్యాంగో ఎల్లోకి వైలెట్ సూపర్, ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. అలాగే ఇంకా కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఉంది కాంబినేషన్, వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇంకా కూడా ఆప్షన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా సూపర్గా ఉంటుంది, క్లాసీగా కొంచెం పేస్టల్ కలర్ మ్యాచ్ చేసుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ ఎల్లో, రెడ్, గ్రీన్ కాంబినేషన్ అది కామన్గా ఉంటుందండి. బాటమ్ అయినా మనకి టాప్కైనా, కాకపోతే ఇది మనకి బేస్ కలర్ ఉంది కదా, అదొకటి కలర్ చేంజ్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ జెరీ అదంతా సేమ్ ఉంటుంది. అలాగే ఇంకా కూడా మీకు కలర్స్ పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెరూన్.
మెరూన్ కూడా సూపర్గా ఉంటుందండి. మనకి ఇక్కడ పీకాక్స్ మెరూన్ వచ్చాయి కాబట్టి ఇది కూడా యూస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లో మనకి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఏ కలర్ అయినా సూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, నేను పీకాక్ ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్లో గ్రీన్ కలర్ కూడా డార్క్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మీకు వైలెట్ వద్దు అనుకుంటే ఈ ఆప్షన్స్ తీసుకోండి, కానీ వైలెట్ మాత్రం చాలా బాగుంది కాంబినేషన్గా. లేదు మేము కాంట్రాస్ట్ కలరే యూజ్ చేయమనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్తో యోక్ పార్ట్ యూజ్ చేసి మనకి బార్డర్ వచ్చింది కదా, అది మనకి ఎల్బో స్లీవ్స్ కానివ్వండి, ఫుల్ స్లీవ్స్ కానివ్వండి, అలా కూడా యూజ్ చేసుకొని కాంట్రాస్ట్ కలర్లో మీరు ఒకవేళ కుర్తీ డిజైన్ చేసుకున్నారనుకోండి, దుపట్టాలాగా వాడుకోండి. కాంట్రాస్ట్ కలర్ ఒక్కటే యూజ్ చేసుకోండి మీరు వేరే ఫ్యాబ్రిక్తో. ఈ బూటా డిజైన్ ఉంది కాబట్టి దీన్ని ఓనీ లాగా అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు, అందుకే చెప్తున్నాను. మీకు ఒకవేళ లెహెంగా లాగా కావాలనుకుంటే సేమ్ ఇదే లెహెంగా, ఇదే బ్లౌజు, ఓనీ మాత్రం కాంట్రాస్ట్ కలర్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్స్తో అన్నీ కూడా నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను, అవైతే లాస్ట్లో చూపిస్తాను. మీకు ఒకేసారి అన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్స్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను. ఓనీస్ అయితే ప్రజెంట్ వీటికి మ్యాచింగ్ అయితే లేవండి. మీరు ఒకవేళ కావాలనుకుంటే స్టోర్లో మీకు మ్యాచ్ చేసుకొని అలా తీసుకోవచ్చు. ఆన్లైన్లో కాదు మేము స్టోర్కి వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే స్టోర్లో అయితే దుపట్టాస్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు మ్యాచ్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ కాంబినేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్, మీకు ఇక్కడ చూపిస్తాను జరీ ఎలా వచ్చింది, అసలు దీని వీవింగ్ ఎలా వచ్చింది అనేసి స్పెషల్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మెరూన్ కలర్ పైన బాగా తేలుతుంది చూడండి. అలా అనేసి ఎల్లో బాగాలేదని కాదు, దాని లుక్ దానికే ఉందండి, మనకి చాలా బాగా వచ్చింది. మెరూన్కి మీరు కట్ వర్క్ అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్ కలరే ఉంటుంది. పైన అంతా లెహరియా డిజైన్ చూడండి, ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చింది కదా, మిడిల్లో మాత్రం ఇక్కడ చూడండి లైన్స్, ఇదంతా కూడా జెరీ లైన్స్ మనకి దగ్గరగా వచ్చేసరికి మనకి దూరం నుంచి చూడగానే మనకి ఇది షేడెడ్ లాగా ప్రింటే అలా వచ్చిందేమో అన్నట్టుగా ఉంది, కానీ ఇది ప్రింట్ కాదు, కంప్లీట్ వీవింగ్ అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్ ఉంటుంది, తెలిసిపోతుంది. ఈ జెరీ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఈ జెరీ అనేది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, అసలుకి సూపర్ అండి, చాలా యూనిక్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ అయ్యాక కూడా చాలా బాగా వచ్చింది, వేసుకున్న తర్వాత ఇంకా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీని మీద కూడా కాంబినేషన్స్ ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. కాంట్రాస్ట్ కలర్లో డార్క్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ ఇలా ప్రిఫర్ చేయొచ్చు. దీని మీద కూడా మీరు మీనాకారీ డిజైన్ సేమ్ వస్తుంది, గోల్డ్ కలర్ అయినా ఇలా కాంట్రాస్ట్ కలర్లో యూస్ చేయొచ్చు. లేదంటే ఇంకా కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. మెరూన్కి గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే అలా కూడా అవైలబుల్గా ఉంది. ఇందాక మెరూన్ కలర్ చూపించాను కదా, ఎగ్జాక్ట్ సేమ్ కలర్ ఉంది. మీరు ఇది బ్లౌజ్గా యూజ్ చేయొచ్చు, యోక్ పాట్ లాగా ఎలా అయినా యూజ్ చేసుకొని అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ కావాలంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఆరెంజ్ అండి, మనకి మెరూన్కి ఆరెంజ్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది. కాంబినేషన్ కూడా చూడటానికి సూపర్ లుక్ ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, మెరూన్కి ఆరెంజ్. ఇదే డిజైన్లో నేను డిజైన్ చేశానండి ఈ కాంబినేషన్లో, అది చూస్తే మీకు అర్థమవుతుంది లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. మెరూన్కి ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక చాలా మారిపోతుంది, మనం వేసుకున్న తర్వాత కూడా లుక్కే మారిపోతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లో వస్తుందండి, చాలా బాగుంది. ఇది కూడా పేస్టల్ కలర్లో కావాలనుకుంటే పీచ్ కలర్ తీసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనకి పీకాక్స్ అనేవి బాగా తేలుతున్నాయి, మెరూన్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్ కాబట్టి మనకి పీకాక్స్ బాగా కనపడుతున్నాయి. జిరీ వీవింగ్ కూడా డిఫరెంట్ లుక్ వచ్చేసింది మనకి పీచ్ కలర్ పైన. ఇక్కడ చూడండి మీకు దూరం నుంచి చూస్తే ఈ షేడింగ్ అనేది తెలుస్తుంది. మిడిల్లో ఇదంతా కూడా మొత్తం లెహరీ డిజైన్ వస్తుంది, కింద మాత్రం బార్డర్ ఇలా వస్తుంది. దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, ఇంకా మీరు వేరే అవసరం లేదు, కాకపోతే కాంబినేషన్ చూపిస్తాను. కానీ నేను సజెస్ట్ చేసే కాంబినేషన్ అయితే ఈ మెరూన్, ఎందుకంటే మనకు పీకాక్కి బాగా సూట్ అవుతుంది. అలా కాకుండా ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ కాబట్టి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పీచ్కి మెరూన్ కాంబినేషన్. అలాగే ఇంకా కూడా మీకు పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కూడా అండి, ఎందుకంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్లో ఇలా వచ్చింది. లైట్ డార్క్ కాంబినేషన్స్ అంటే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. చూడండి మీకు ఇలా వచ్చింది, మన గ్రీన్ కలర్ వేస్తే ఇలా ఉంటుంది. మెరూన్ అయితే ఇంకా పర్ఫెక్ట్, కానీ ఆప్షన్స్ కావాలనుకుంటే ఇలా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా బాగున్నాయి, దేనికదే మనకి ఏది తీసుకోవాలో అర్థం కాకుండా అలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఇది కూడా మనకి పేస్టల్ కలరే అండి. అన్నీ కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తానండి క్లియర్గా. కలర్ ఆప్షన్స్ కూడా మీకు బ్లౌజ్ కోసం అన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను, ఏ కలర్ బాగుంటుంది ఎలా ఉంటుంది అనేసి.
ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. పికాక్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్స్ అయితే. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్, మనకి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది, బాటిల్ గ్రీన్ కలర్. అలాగే ఇంకా కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. మెరూన్ కానివ్వండి, బాటిల్ గ్రీన్ కానివ్వండి, ఎంత బాగున్నాయి చూడండి. మెరూన్ కూడా చాలా బాగుంది. అలాగే వైలెట్ ఇంకా పర్ఫెక్ట్ ట్రెండీగా ఉంటుంది, మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది పిస్తా గ్రీన్కి వైలెట్ కాంబినేషన్. ఈ 3 కాంబినేషన్స్లో ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. మీకు ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అసలు, ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మనకు బార్డర్ కూడా ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా మనకి వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, వేసుకున్న తర్వాత కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. ఈ మధ్యలో అయితే నేను నేవీ బ్లూ కలర్లో ఏది కూడా తెప్పించలేదు, అది కూడా ట్రెడిషనల్లో. ఇదైతే ట్రెడిషనల్లో సూపర్గా వచ్చిందండి. పీకాక్స్ అదంతా కూడా నీట్గా తేలుతుంది. పైన కూడా లెహరియా డిజైన్ చూడండి, ఇప్పుడు నీట్గా తెలుస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. దీనికి వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండి. రెడ్ అయితే కొంచెం బ్రైట్గా దీని కాంబినేషన్కి ఇది సూటబుల్గా ఉంటుంది. అలాగే ఇంకా కూడా మీకు పెట్టి చూపిస్తాను. నేవీ బ్లూకి పింక్ కాంబినేషన్ బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే మీరు ఇదే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ మాత్రమే ఓనీలాగా యూస్ చేసుకోవచ్చు, అలా కూడా మనం యూస్ చేయొచ్చు. అలాగే ఆరెంజ్ కలర్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఆరెంజ్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. మీకు డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే నేవీ బ్లూ ఆరెంజ్ కాంబినేషన్ ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి మీకు ఇలా పెట్టి చూపిస్తాను. దూరం చూస్తే మీకు ఆ యొక్క ఐడియా వస్తుంది. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంది. లుక్ వైజ్గా అయితే అన్నీ కూడా బ్రైట్గా, ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక లుక్కే మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి. యాజ్ యూజువల్ ఇంకా ఎలాగో నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది పింక్ అంటే. ఎన్ని పింక్స్ ఉన్నా కూడా మనం పింక్స్ తీసుకుంటూనే ఉంటాం. మనకి రోజ్ పింక్ కలర్లో వచ్చిందండి. దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి ఆరెంజ్, సూపర్ పర్ఫెక్ట్. ఇంకా మనకి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదు ఇంకా కాంబినేషన్స్ కావాలనుకుంటే ఇలా కూడా పెట్టి చూపిస్తాను. బాటిల్ గ్రీన్ కలర్, పింక్కి బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే సేమ్ పింక్ కలర్లో ఇలా కూడా అవైలబుల్గా ఉంది. సేమ్ ఉంటుంది, మీరు బ్లౌజ్గా యూస్ చేసి ఓనికి సపరేట్గా తీసుకోవచ్చు. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకొక కలర్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి రెడ్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి మీకు పెట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఒకవేళ బాయ్స్కి కావాలనుకుంటే, కిడ్స్ ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కుర్తా కూడా సూపర్గా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్. మనం షేర్వాణి లాగా కానివ్వండి, సింపుల్ కుర్తా. ఎందుకంటే ఫెస్టివల్కి మనకి బ్రదర్ అండ్ సిస్టర్కి యూస్ చేస్తాం కదా కాంబోస్కి, అలా అయినా ఈ డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనం కుర్తాలాగా కూడా యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. కాంబోలో మనకి సూటబుల్గా ఉంటుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, పింక్కి రెడ్ కాంబినేషన్. మొత్తం 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్లౌజెస్ కూడా దేనికదే మీకు కలర్ ఆప్షన్స్ చూపించాను. మీరు ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే అది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. అలాగే వెంటనే అడ్రస్ మీకు ఎన్ని మీటర్స్ కావాలో కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే రిప్లై లేట్ అవుతున్నాయి అనేసి చాలామంది అంటున్నారు కదా. ఎందుకంటే థౌజండ్స్లో మనకి మెసేజెస్ ఉన్నప్పుడు రిప్లై అనేది కొంచెం డిలే అవుతుందండి. అలా అనేసి 24 అవర్స్ లోపే మీకు రిప్లై అయితే వస్తుంది. కానీ ఈ కన్వర్జేషన్ అనేది లేట్ అయిపోవడం వల్ల స్టాక్ మిస్ అయిపోతుంది. మళ్ళీ రీస్టాక్ కావాలంటే టైం పడుతుంది. కాబట్టి కొంచెం మీకు అర్జెంట్గా కావాలి అనుకుంటే, కొంచెం ఫాస్ట్ రిప్లై రావాలి అనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్, అడ్రస్, అలాగే ఎన్ని మీటర్స్ కావాలో మెన్షన్ చేయండి. ఆ తర్వాత మేము ఉంది అన్న తర్వాతనే మీరు పేమెంట్ చేసేయండి. ఈజీగా ఉంటుంది కన్వర్జేషన్. అలాగే ఇప్పుడు రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను. డిఫరెంట్ ప్యాటర్న్స్లో నేను డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. అన్నీ కూడా నేను లెహెంగాస్ మోడల్లోనే డిజైన్ చేశాను. మెరూన్ కలర్ చాలా బాగా వచ్చింది చూడండి. దీనికి ఆరెంజ్ కాంబినేషన్, ఇందాక చెప్పాను కదా ఆరెంజ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందనేసి. కింద మనం కట్ వర్క్ డిజైన్ లాగా ఇచ్చి పెప్లం టాపే డిజైన్ చేశాను. నెక్ దగ్గర మాత్రం కొంచెం ఇదే బూటా డిజైన్ అనేది కొంచెం ప్యాటర్న్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చి, పఫ్ స్లీవ్స్ ఇక్కడ బెల్ట్ కూడా మనకి కట్ వర్క్ వచ్చేలాగా ఆరెంజ్ కలర్లోనే ఇచ్చాను. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మోడల్ బాగుంది. ఫుల్ బ్లౌజ్లో కావాలనుకుంటే ఇలా మనకి బ్యాక్ సైడ్ చిన్న హోల్ టైప్లో ఇచ్చేసి కింద కూడా మనకి పెప్లం టాపే వస్తుంది. కాబట్టి మనకి లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. ఇలా ఉంటుంది కాంబినేషన్ అనేది. ఇదైతే స్కర్ట్ మోడల్ ఎందుకు ఇచ్చానంటే, కావాలనుకుంటే మీకు హాఫ్ బ్లౌజ్ ఆల్రెడీ ఉన్నాయి దీని కాంబినేషన్లో అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు అనేసి నేను ఇలా అయితే డిజైన్ చేశాను. ఒకవేళ మీకు బాడీ లాగా స్టిచ్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఫుల్ బ్లౌజే వేసుకోవడానికి వస్తుంది. సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫుల్ సెట్ చాలా బాగుంటుంది. స్కర్ట్ మోడల్ కాబట్టి మనకి 2 ఆప్షన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. హాఫ్ బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. మెరూన్ ఆరెంజ్ కాంబినేషన్
ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే షేర్ చేస్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ షేడ్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా స్కర్ట్ మోడల్లోనే డిజైన్ చేశాను. ఫ్లేర్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను. మనకి ప్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గానే ఉంటుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఫుల్ బ్లౌజే అండి, మనకి స్టెప్ మోడల్లో అంటే 2 స్టెప్స్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాను. మొత్తం కూడా పైపింగ్స్ ఇంకా ఇలా బూటా డిజైన్ కలర్లో అంటే గోల్డ్ కలర్లో ఇచ్చాను కాబట్టి లుక్ వైజ్గా బాగుంది. పఫ్ స్లీవ్స్ మనకి లెహెంగా ఫ్యాబ్రిక్లోనే పఫ్ స్లీవ్స్ ఇచ్చాను. సింపుల్ ప్యాటర్న్ కాకపోతే స్టెప్ మోడల్లో ఇచ్చాను కాబట్టి బాగుంటుంది లుక్ వైజ్గా. ఇది కూడా మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. పిస్తా గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి, ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్కి వైలెట్ కాంబినేషన్. ఇది కూడా మీకు స్కర్ట్ మోడల్లోనే డిజైన్ చేశాను. కాకపోతే ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేశానండి. ఇదైతే మీకు ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత లుక్ అనేది తెలుస్తుంది. కిందికి వచ్చేసరికి ఇలా క్రాస్గా ఇచ్చాను. పైన మాత్రం బ్లౌజ్కి దుపట్టా అటాచ్ అయినట్టుగా, అంటే మనము ఓని వేసుకుంటే సైడ్ నుంచి ఇలా వేసుకుంటాం కదా, బ్లౌజ్ లోపల నుంచి మనకి బ్లౌజెస్ ఇలా ఉంటాయి కదా టై చేసుకునే మోడల్లో, అలా లోపల నుంచి వచ్చినట్టుగా స్టిచ్చింగే అలా చేయించాను. ఒకసారి చూడండి, మీకు వేసుకున్న తర్వాత ఫొటోస్ పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెహెంగా కలర్లోనే బ్లౌజ్ ఇలా మనకి క్రాస్ డిజైన్ వచ్చేలాగా, కాకపోతే ఇక్కడ టై చేసుకోవడానికి ఏమి ఇవ్వలేదు, అటాచ్ చేశాను. ఎందుకంటే పిల్లలు క్యారీ చేయలేరు కదా ఓనీలాగా, అలా అనేసి ఓనీలాగానే ఇలా అటాచ్ చేశాను. చూడండి, షోల్డర్ పైన మనకు ప్లీట్స్ వస్తాయి, మనకు ఓనీలాగా ఇలా వస్తుంది. డిఫరెంట్ ప్యాటర్ను, సూపర్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ మోడల్ ఎవరు డిజైన్ చేయలేదు అనుకుంటా, అంటే నాకు తెలిసినంతవరకు. నాకు ఇలా ఐడియా వచ్చింది కాబట్టి నేను పెట్టాను, కానీ ఇంకా మార్కెట్లో ఉందో లేదో నాకు తెలియదు. బాగా సెట్ అయిపోయింది, ఎందుకంటే ఓనీ లోపల నుంచి పెట్టడం మళ్ళీ వాళ్ళు క్యారీ చేయడం అదంతా కూడా టఫ్గా ఉంటుంది అనేసి నేను ఇలా డిజైన్ చేశాను. కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి వైలెట్ కలరే వస్తుంది, బూటా డిజైన్. జస్ట్ మనకి ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ మాత్రమే లెహెంగా కలర్లో ఇచ్చాను. మీరు కావాలనుకుంటే నార్మల్ ప్యాటర్న్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఐడియా కోసం అనేసి నేను ఇలా డిజైన్ చేశాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, ఇది కూడా మనకి లెహెంగా మోడల్లోనే వస్తుంది, చాలా బాగుంటుంది. దీనికైతే క్రాప్ టాప్ ఇచ్చాను. ఇది కూడా మనకి వేస్ట్ దగ్గర బెల్ట్ వస్తుంది కదా, మొత్తం క్లోజ్ చేయకుండా ఇక్కడ చిన్న ప్యాటర్న్ ఓపెన్ వచ్చేలాగా ఇచ్చానండి ఫ్రంట్ పార్ట్లో. బాగుంటుంది, పిల్లలే కదా, ఏ డిజైన్ యూజ్ చేసినా కూడా క్యూట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకి డివైడ్ అయినట్టుగా జస్ట్ బెల్ట్ పెట్టినట్టుగా కాకుండా చిన్న ప్యాటర్న్ కూడా ఇచ్చాను కాంట్రాస్ట్ కలర్లో. బోట్ నెక్, స్లీవ్లెస్, బ్యాక్ సైడ్ కూడా మనకి ఇవన్నీ ప్యాటర్న్ అనేది కంటిన్యూగా ఇచ్చాను. పైన అయితే మనకి బటన్ వస్తుంది, ఇంకా స్టిచ్ చేయలేదండి, ఇలా వస్తుంది ఆరెంజ్ కాంబినేషన్లో. పింక్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుంది వేస్తే మాత్రం. చూడండి ఎంత బాగుందో, పింక్కి ఆరెంజ్ కాంబినేషన్. ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, కిడ్ సైజ్లో డ్రెస్సెస్ చూపిస్తున్నాను కాబట్టి ఓన్లీ కిడ్స్కే స్టిచ్ చేసుకోవాలని ఏం లేదండి, ఎవరికైనా చేసుకోవచ్చు. కాకపోతే రిఫరెన్స్ కోసం నేను డ్రెస్సెస్ వేస్తాను మా పాప కోసం కాబట్టి మా పాప సైజులోనే నేను డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా లెహెంగా మోడల్లోనే చేశాను, నేవీ బ్లూ కలర్. అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్గా యూనిక్గా అండి, చాలా బాగా వస్తుంది. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వస్తుంది, మీకు లుక్ అనేది తెలుస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా డిజైన్ చేశాను అనేసి. పైన నార్మల్గా బ్లౌజ్ లాగానే వస్తుంది, ఓపెన్ ఉంటుందండి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా హుక్స్ వస్తుంది. అలాగే పైపింగ్తో ఇలా ఎండ్ చేసి ఇక్కడ మనకి కొంచెం ఓపెన్ వదిలేసి చుట్టూ మాత్రం ప్లీట్స్ వచ్చేలాగా మనకి నీ లెంత్ వచ్చేలాగా ఇచ్చానండి. పెప్లం టాప్ లాగానే కానీ లెంత్ వస్తుంది, మనకి కోట్ ఉంటుంది కదా ఓవర్ కోట్, అలానే కానీ ఇక్కడ క్లోజ్ చేస్తే మనకి లెహెంగా అనేది ఎక్కువగా కనిపించదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా వదిలేసాను. మనకి లెహెంగా కనిపిస్తుంది, కొంచెం ట్రెండీగా ఉంటుంది, మనకి క్రాప్ టాప్ లాగా అలా రెండు విధాలుగా ఉంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ నార్మల్గానే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఇలా వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత క్లియర్గా మీకు ఫోటోలో అయితే తెలుస్తుంది, ఇలా చూసిన దానికన్నా. మెరూన్ కాంబినేషన్ అండి, నేవీ బ్లూకి మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది. మీకు కావాలనుకుంటే వేరే కాంబినేషన్స్ కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ 2 టైప్స్లో నేను చూపిస్తాను, మీకు ఐడియాకి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే మీకు బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది వేసుకున్న తర్వాత. వేస్ట్ దగ్గర ఇలా ఓపెన్ ఉంటుంది, పైనంతా నార్మల్ బ్లౌజ్ లాగా. జస్ట్ నాకు చేతుల్లో ఇలా పెట్టి చూపించడం రావట్లేదు, కానీ వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ లెహంగా కవర్ అయిపోతుంది, మొత్తం ఓవర్ కోట్ లాగా కూడా ఉంటుంది. పీచ్కి మెరూన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. నేవీ బ్లూ కూడా ఇదే డిజైన్ చేశాను, కాకపోతే మీకు ఐడియా కోసం, ఎందుకంటే 2 ఆప్షన్స్లో ఇలా కూడా వేసుకోవచ్చు అనేసి మీకైతే చూపిస్తున్నాను. ఈ పీచ్ కలర్కి ఇంకో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను, అది చూపిస్తానండి మీకు.
లెహంగాకి మాత్రం ఈ ప్యాటర్న్ ఇచ్చానండి. మనకు మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది, బ్లౌజ్ లోపల ఉన్నట్టుగా ఉంటుంది. పైన మాత్రం బూటీ డిజైన్తో రెడ్ కలర్లో ఇచ్చానండి. స్లీవ్స్ మళ్ళీ మనకి లెహంగా కలర్లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా రెడ్ కలర్. ఈ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పీచ్కి. ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం ఈ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇలా కూడా కావాలనుకుంటే ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యాబ్రిక్తో సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ లాగా కూడా, ఎందుకంటే జస్ట్ ఇక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు చూపించిన బ్లౌజెస్ ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ లాగా అయినా లెహంగా లాగా అయినా ఎలా అంటే అలా మనము మ్యాచ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. లేదు ఇలా కాకుండా ఇంకా ఓన్గా మేము డిజైన్ చేసుకుంటాం, ఇంకా యూనిక్గా చేసుకుంటాం అనుకుంటే అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా యూనిక్గా డిజైన్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో CNTU ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి. కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన ఐడియాసే కాకుండా ఇంకా కొత్త ఐడియాస్ కూడా వస్తాయి కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది. లేదు మాకు ఇన్స్టాగ్రామ్ లేదంటే మాకు షేర్ చేసినా మేము ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా అలా పెట్టేస్తాము. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఆన్లైన్లో కాదు డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అడ్రస్ అలాగే మ్యాప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.